ఇది నా కుటుంబంలో అలౌ చేశాడు. లేకపోతే నేనుండే ప్రాంతము, లేకపోతే ఆ దేశంలో అవ్వచ్చు, మన ప్రాంతంలో అవ్వచ్చు, మన ఊర్లో అవ్వచ్చు, మన పాలెంలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఏదైనా ఒక కష్టం, ఒక ఇబ్బంది, ఒక అనారోగ్యం, లేకపోతే ఒక నష్టం మన కుటుంబాల్లో జరిగినప్పుడు మొట్టమొదటగా మనం కూడా ఇలాగే ఆలోచిస్తాం. ఆ! దీన్ని మనం ఓవర్‌కమ్ చెయ్యాలి అంటే ఇలా చేస్తే బాగుంటది. వీళ్ళ సహాయం కోరుకుంటే బాగుంటది. లేకపోతే ఈ ఈ వేలోకి వెళ్తే బాగుంటది. వీళ్ళ సలహాలు తీసుకుంటే బావుంటది. వాళ్ళ సలహాలు తీసుకుంటే బావుంటది. ఆహ్, హ్మ్. ఆహ్, హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి సహాయం కోరుకుంటే బాగుంటది. అని రకరకాలుగా ఆలోచించి మనం ఏం చేస్తామంటే, మన ఇష్టానుసారమైన ఆలోచనల్లోకి వెళ్ళి డెసిషన్స్ తీసుకుంటా ఉంటాం. క వ ఆ పక్కకొచ్చి ఎందుకు ప్రభా ఇలాగ జరిగింది? ఎందుకు నాకిలా జరిగింది? ఎందుకు నా కుటుంబంలో ఇలా జరిగింది? ఎందుకు మా ప్రాంతంలో ఇలా జరిగింది? ఒకవేళ మన సంఘంలో జరిగినా, ఎందుకిలా జరిగింది ప్రవ్వా? మాలో ఏమన్నా తప్పుందా? మేము మీకేమన్నా నిన్ను కష్టపెట్టామా ప్రవ్వా? మేమేదన్నా పాపం చేశామా ప్రవ్వా? అని దేవుని దగ్గర విచారించకుండా, దేవుడు మిగిలిన అన్ని దగ్గరలా విచారిస్తాం. అందరి సహాయాలు కోరుకుంటాం. ఈ నయోమి, ఎలీమెలెకు లాగా. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు చాలా సార్లు వస్తా ఉంటాయి. ఒక్క దేవుని దగ్గరకు గాకుండా మిగిలిన అన్ని అన్ని సహాయాలు కోరుకుంటాం. అయితే ఈ లోకంలో మనం ఏ పరిస్థితులకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఏ సలహా తీసుకున్నా, ఏది తీసుకున్నా వాళ్ళు కూడా మనుషులే కదా! వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కూడా మానవుని యొక్క ఆలోచనలే. సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆలోచనలు కాదది. అందుకనే దేవుని యెషయా గ్రంథంలో మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. భూమికి, ఆకాశముకి ఎంత దూరమో అంత ఉన్నతమైనవి దేవుని యొక్క ఆలోచనలు ఒక మనిషి పట్ల. మనం చాలా సార్లు అది మిస్ అవుతా ఉంటాం. మిస్ అయ్యి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటాం. తీసుకోవటం వల్ల ఒక నష్టంకి ఇంకా చాలా నష్టాలు యాడ్ అయ్యి, ఇంకా మనము హ్మ్. చాలా కృంగిపోతా ఉంటాం అన్నమాట. చాలా నష్టపోతా ఉంటాం. అలాగే వీళ్ళ యొక్క జీవితంలో, వీళ్ళ కుటుంబంలో జరిగింది. ముగ్గురు చనిపోతారు. విడోస్ అయిపోతారు. అయితే ఇంక అప్పుడు ఆహ్, రు నయోమికి అనిపిస్తది. మళ్ళా తెలుసుకుంటది. బెత్లెహేం గురించి తెలుసుకుంటది. అక్కడ కరువు పోయిందంట. అక్కడ మళ్ళా బాగా ఆహారం దొరుకుతుందంట. అక్కడికి వెళ్దాము అనే ఆలోచనొస్తది. ఆలోచనొచ్చింది. అందుకని ఏం చేస్తదంటే తను బయలుదేరిద్ది. ఆహ్, మళ్ళా బెత్లెహేంకెళ్ళడానికి బయలుదేరుతది. బయలుదేరినప్పుడు అప్పుడు వీళ్ళిద్దరికి చెప్తది. ఇద్దరు కోడళ్ళకి చెప్తది. అయితే ఒకామె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోద్ది. ఇంకొక ఆమె రూతు మాత్రం వెళ్ళదు. అయితే రూతు వెళ్ళకుండా ఒక మంచి మాట, ఒక నిబంధనలోకొస్తది. అది నేను చదువుతాను వినండి. రూతుని వద్దమ్మా నువ్వెళ్ళిపో. నేనింక నీకు మళ్ళా ఇంకొక పిల్లాడిని కానీ నేను నీకివ్వలేను. నేను ముసలిదాన్నయిపోయాను. దయచేసి వెళ్ళు అంటే, ఆమె ఒక నిబంధనలోకొస్తదనమాట. అదొక నిబంధనే నిజంగా. ఏమంటదంటే, నా వెంబడి రావొద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనొద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చెదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను. అక్కడనే పాతిపెట్టబడెదను. మరణం తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన యెడల
యెహోవా నాకు ఎంతైనా కీడు చేయును గాక అనెను. ఇదొక రకంగా నిబంధనే. ప్రమాణం కదా! మరణం తప్ప మరి ఏదియు మనల్ని మిమ్ముని ఎడబాపకుండును గాక అని పెళ్లిలో ప్రమాణం చేపిస్తారు గదా! అట్లానే ఇక్కడ రూతుతో నయోమితో రూతు చెప్తా ఉంది. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఒకవేళ ఆమె బెత్లెహేం గురించి తెలుసుకుందో, ఆ దేవుని గురించి తెలుసుకుందో మనకు తెలీదు గానీ, నీవుండు చోటనే నేనుంటాను. ముఖ్యంగా నీ దేవుడే నా దేవుడు. ఆమె ఒక అన్య స్త్రీ. అన్యురాలు, విగ్రహారాధికురాలు. అయితే ఇక్కడ ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, అక్కడే పాతి పెట్టబడతాను. అంటే ఆమె యొక్క ప్రయాణం దేన్ని చూసి ప్రయాణం గట్టిందంటే రూత్ నయోమి తోటి నయోమి యొక్క దేవుణ్ణి చూసింది. నీ దేవుడే నా దేవుడు. అది చాలా గొప్ప మాట అన్నమాట. చాలా గొప్ప మాట. నీ దేవుడు చాలా గొప్ప దేవుడు. నీ దేవుడు నీ దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఎంత కష్టమైనా నేను భరిస్తాను. నేను విడోగా ఉండాల్సి వచ్చినా ఉంటాను. చనిపోయే వరకు నీతో ఉంటాను. ఒక రకంగా నిన్ను చూసుకుంటాను నేను. మరణం తప్ప మరి ఏది కూడా మనల్ని ఎడబాపకుండును గాక అంటదనమాట. అంటే అదేదో ఒక ఎమోషనల్ గా తీసుకున్న డెసిషన్ కాదు రూతు. అప్పుడు ప్రస్తుతానికి రూతు ఉన్న పరిస్థితి చూస్తే భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంది. అక్కడికి వెళ్ళాలి. నయోమి ముసల్దైపోయింది. రూతు విడో, యవనస్తురాలైన ఒక విధవరాలు. చాలా హేళనతో కూడిన జీవితం. ఇప్పుడే విధవరాలంటే చిన్న చూపు చూస్తారు. ఇంకా ఆ దినాల్లో ఎలా ఉండుంటది పరిస్థితి. తర్వాత ఆహారం కోసము కష్టపడాలి, నివాసం ఉండటానికి కష్టపడాలి. తర్వాత ఆమె ముసల్దైపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు విడోగా వెళ్తా ఉన్నారు. చూసిన ప్రజలు ఎంత హేళనగా చూస్తారు. ఏ మాత్రం కూడా రూతు నయోమితో వెళ్ళటానికి అసలు బెటర్ లైఫ్ అనేదే లేదు. చాలా చాలా కష్టమైన లైఫ్ ని తను లీడ్ చేయాలి. బెత్లెహేము వెళ్తే అవన్నీ ఆలోచించుకొని ఉంటది. చాలా కష్టమే. తిండి కోసం కష్టపడాలి, నివాసం ఉండటానికి కష్టపడాలి. ఆమె ఒక వీడో, హేళన. తర్వాత యవనస్తురాలైన వీడోని జనాలు ఎలా చూస్తారో ఆ హేళన ఉంటది. తర్వాత అత్తని పోషించాలి. ఇవన్నీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తే చాలా కష్టమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో రూతు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అది తన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. తను తీసుకున్న ఒక మంచి నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు. అదనమాట. నయోమి తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ తన జీవితంలో అన్నిటినీ పోగొట్టుకొని ఏమి లేవు, ఖాళీ రిక్త హస్తాలతో తను బెత్లెహేంకి వస్తుంది. 1:13 అంటది, యెహోవా నాకు విరోధి ఆయను అని ఆ బెత్లెహేంలో ఎదురొచ్చిన మనుషులతో అంటది అనమాట. నన్ను ఇక మారా నయోమి అనొద్దు, మారా అనండి అని అంటది అనమాట. యెహోవా నాకు విరోధి ఆయన అంటది. మనం లిటరల్ గా ఆలోచిస్తే అసలు నయోమి ఆ మాట అంటానికే, దేవుణ్ణి అంటానికే వీల్లేదు. ఎందుకంటే తన ఓన్ డెసిషన్ తోటి వెళ్ళింది. దేవుడు వెళ్ళమని చెప్పలా. చిన్న కరువు వచ్చేసరికి, చిన్న ఇబ్బంది వచ్చేసరికి వెంటనే మారి వేరే మోయాబు ప్రాంతానికి వచ్చేసారు. కానీ ఆ బ్లేమ్ ఎవరి మీద వేస్తుందంటే దేవుని మీద వేస్తుంది. యెహోవా నాకు విరోధి ఆయన. అది చాలా సార్లు మన జీవితానికి, నయోమి జీవితానికి చాలా దగ్గర ఉంటది. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, మన కుటుంబాల్లో మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఫస్ట్ మనకు వచ్చే మాట ఏంటంటే
నేను ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా దేవుడు పట్టించుకోవట్లేదు. దేవుడు వినట్లేదు. అసలు దేవుడు ప్రార్థన మనం ఎంత అప్పటికే రక్షణ పొంది చాలా సంవత్సరాలైనా దేవుని మీద బ్లేమేసేస్తా ఉంటాం. ఆ నష్టం జరగటానికి మనమేదైనా మనలో ఏదైనా తప్పుందా? పాపముందా? అని మనం ఆహ్, ఆలోచించుకోకుండా దేవుని మీదేసేస్తాం. దేవుడు నా ప్రార్థన వినలేదు. లేకపోతే ఆహ్, వెంటనే దాని యొక్క కా దాన్ని దేవుని మీదకి నెట్టేస్తాం. నయోమిలాగా. నయోమి కూడా అదే నెట్టేసిందనమాట. యెహోవా నాకు విరోధి ఆయెను అని. కానీ అది ఆమె యొక్క నయోమి తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్. సమస్తాన్ని నష్టపోయి తిరిగి బెత్లెహేమ్‌కొచ్చింది. అయితే రూతు తీసుకున్న ఒక రైట్ డెసిషన్. ఏ అంటే శూన్యం. ఒక రకంగా తన భవిష్యత్తు శూన్యం. ఏమీ లేదు. ఆలోచిస్తే పాజిటివ్ థింగ్ ఒక్కటి కూడా లేదు. ఒక రకంగా రూతు అక్కడ ఆగిపోతే తిరిగి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్ళొచ్చు. వాళ్ళు మళ్ళా తిరిగి వేరే అతన్ని ఎందుకంటే పిల్లలు గూడా లేరు గాబట్టి వాళ్ళ దేశంలోనే వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. తన లైఫ్ హ్యాపీగా గడిసిపోద్ది. కానీ శూన్యం అన్నమాట. అంధకారంగా ఉన్న సమయంలో నీ దేవుడే నా దేవుడు అనే ఒక నిర్ణయంతోటి తను బెత్లెహేమ్‌కొచ్చింది. అది అక్కడ రాసుంది కానీ అది చాలా స్ట్రాంగ్ మాట అన్నమాట. తను చూసిందేంటంటే దేవుణ్ణి చూసింది. నీ దేవుడున్నాడు గదా! ఆయన నా దేవుడు. నీకు దేవుడు ఏం చేస్తాడో అదే నాకు చేస్తాడు. నీ దేవుని మీద అంటే పూర్తిగా దాన్ని మనం ఆలోచిస్తే నీ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎంత కష్టమైనా మనం దాన్ని జయించగలం. మనకు దేవుడున్నాడు. నీ దేవుడు నాతో ఉన్నాడు. అనే ఒక మంచి మైండ్ అన్నమాట. ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తనలో ఉంది. అందుకనే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైనా గాని ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధొచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా మన సొంత నిర్ణయాలను బట్టి మనం సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని వైపు చూసి, దేవుని మీద ఆధారపడి ఒక నిర్ణయం తీసుకుంటే లోకానికి, మనుషులకి, మనకు కూడా అది అవుతదా? అసలు అది జరిగే పనేనా? నేనేంది ఇట్లా దేవుడు ఇలాంటి వాటిలోకి తీసుకొనెళ్తన్నాడు. అసలది అయ్యిద్దా? అని కొంచెం శూన్యంగా కనపడతది గానీ, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, చూడటానికి అది కష్టంగా ఉండొచ్చు. అసలు ఏం అర్థం కానట్టుగా ఉంటది గానీ, ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. చాలా గొప్పగా ఉంటది. ఎందుకనంటే, మనం రూతు ఒక్కతే గాదు. బైబిల్‌లో ఉన్న చాలా మంది స్త్రీలు గురించి, కొంతమంది స్త్రీలను గురించి ఆలోచించినప్పుడు, దేవుని వైపు చూసి తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాల్లో సక్సెస్‌నే తీసుకొనొచ్చినియి. ఎస్తేరు గూడా పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు 3 దినాలు ప్రార్థన జేసింది. ఉపవాస ప్రార్థన జేసి, దేవుడు చెప్పుంటాడు, ఇప్పుడెళ్ళు ముందు రాజు దగ్గరికి మొర్దెకై వెళ్ళమన్నా వెళ్ళదు. ఆయన అప్పుడు కొద్ది కోపంగా గూడా మాట్లాడతాడు. కానీ 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత రాజు పిలవకుండానే వెళ్ళిద్ది. అప్పుడు రాజు యొక్క మనసు ఆహ్, ఎస్తేరు మీద ఉంటది. అందుకనే ఆమె చెప్పింది వింటాడాయన. ఒకవేళ ముందు తను మొర్దెకై మాట చొప్పున ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర విచారించకుండా రాజు దగ్గరికి వెళ్ళుంటే రిజల్ట్ వేరేగా ఉండేది. కాబట్టి మనం కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నా, మనకేం అర్థం కాకపోతా ఉన్నా, అంత చీకటిమయంగా ఉన్నా, లేకపోతే ఒక్కోసారి మనకు అర్థం కాదు భవిష్యత్తు. ఏమి ఆలోచన ఉండదు. అలాంటి సమయాల్లో మనం కూడా చేయాల్సిందేంటంటే, దేవుని వైపు చూడాలి.
దేవుని మీద ఆధారపడాలి, దేవుని దగ్గర విచారించాలి. అప్పుడు దేవుడు మనకొక రైట్ డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ముందు కొంచెం కష్టంగా ఉన్నా గాని ఫైనల్ గా మాత్రం ఒక మంచి సక్సెస్ ని చూస్తాం మనం. అలాగా రూతు నీ దేవుడే నా దేవుడు అనే ఒక గొప్ప నిర్ణయంతో ఒక మంచి డెసిషన్ తీసుకొని రూతుతో వెళ్తది. మనకు తెలుసు. రూతుతో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కొరకు అన్నిటి కొరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. చాలా కష్టపడిద్ది. కష్టపడి రూతు క్యారెక్టర్ మనం చూస్తే ఫస్ట్ కష్టపడి పని చేసే స్త్రీ ఆమె. కష్టపడి పని చేసే స్త్రీ. నేను ఆ వచనాలన్నీ చదవట్లేదు కానీ రెండో అధ్యాయంలో ఉంటది. ముందు పరిగేరుకోవటానికి వెళ్ళిద్ది, పొలంలో పని చేయటానికి వెళ్ళిద్ది. నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక ఏరుకొందునని నయోమితో చెప్పగా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి పని చేసే పని లేదు, కానీ రూతు మాత్రం అత్త పర్మిషన్ తీసుకొని పొలంలో పని చేయటానికి వెళ్ళింది. తన తన క్యారెక్టర్లో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అత్త ఏది చెప్తే అది చేసింది. తను ఏ పొలంలోకి వెళ్ళమంటే ఆ పొలంలోకి వెళ్ళింది. అత్త వెళ్ళమన్నప్పుడు వెళ్ళింది. తర్వాత రెండోది ఏంటంటే కష్టపడి పని చేసిన స్త్రీ. కష్టపడి పని చేసింది, అత్తను కూడా పోషించింది. అక్కడ పరిగేరుకునేటప్పుడు చాలా ఒబీడియంట్ గా ఉంటది. వాళ్ళందరూ అంటారు ఈమెవరు అన్నప్పుడు బోయేజ్ కూడా అంటాడు, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క గుణాన్ని నేను చూశాను, నువ్వు అత్త కొరకు పడిన కష్టం, నువ్వు నీ యొక్క మంచి గుణాన్ని అంటే మంచి లక్షణాలని నేను చూశాను. ఎందుని బట్టి నా మీద కటాక్షం చూపించావంటే నీవు ఒక యవనస్తురాలై ఉండి నీవు నీ అత్తకి చేసిందంతా నేను చూశాను అని ఆయన అంటాడనమాట. అక్కడ ఎక్కడుంటదంటే 2వ అధ్యాయము 10వ వచనంలో, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఇవి ఆమె అంటది అనమాట. బోయేజ్ దగ్గరికి వెళ్ళి ఆ పొలం యజమాని బోయేజు అక్కడే పరిగేరుకుంటా ఉంటది. దాంతో పాటు ఆమె పోషించి తీసుకొని వస్తా ఉంటది. కష్టపడి పనిచేసే స్త్రీ. తర్వాత అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఆమె ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళుద్ది. తర్వాత ఆమెకు తెలియకుండానే దేవుడు బోయేజు పొలానికి నడిపిస్తాడు. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చింది బెత్లెహేంకి వచ్చింది దేవుడు. మరి నయోమి ద్వారానో ఏది ఏమైనా వెళ్ళటమే తను ఒక మంచి వ్యక్తి యొక్క పొలానికి వెళ్ళింది. ఆ బోయేజు పొలానికి వెళ్ళటం అది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు అక్కడికి నడిపిస్తాడు ఆమెని. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో తను అక్కడి నుంచి వచ్చింది, దేవుని వైపు చూస్తా ఉంది కాబట్టి దేవుడే తన మార్గాన్ని, ఆయన తన బిడ్డల యొక్క మార్గాల్ని సరళం చేస్తాడు అంటాడు కదా. అలాగా తన్ని ఆ పొలానికి నడిపిస్తాడు. అక్కడ బోయేజు యొక్క ఈమెను గురించి ఒక మంచి సాక్ష్యాన్ని బోయేజ్ దగ్గర తను పొందుకుంటది. అవన్నీ నేను చెప్పట్లేదు కానీ ఆ పరిగె ఏరుకోవటం అవన్నీ. తర్వాత అత్త చెప్తుంది బంధు ధర్మం జరిగించటం. అక్కడ మనం అనుకుంటాం ఆమె వెళ్ళి ఒక నైట్ బోయేజు పాదాల దగ్గర దుప్పటి తీసి పడుకోవడం, అక్కడ ఉండటం అనేది అప్పుడున్న కల్చర్లో అది ఒక కల్చర్ అన్నమాట. బంధు ధర్మాన్ని బంధువులు వాళ్ళు దూరపు బంధువులు రూతుకి నయోమికి అది జరిగించటం అనేది, అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట అప్పుడున్న ఆ కల్చర్లో. ఆమె అందుకని వెళ్తుంది అక్కడికి. వెళ్ళినప్పుడు ఆయన ఈమె మీద కటాక్షం చూపిస్తాడు.
వెళ్ళిన తర్వాత వచ్చేస్తది కదా! తెల్లారి పొద్దున ఆమె మీద తప్పుడుగా ఎవరు అనుకోకుండా ఉండటానికి ఆమెకి ఇంకొంచెం ధాన్యం ఇచ్చి పంపిస్తాడు బోయజు. పంపించి, "నేను నీ గురించి ఆలోచిస్తాను. ఒకవేళ నేను కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా ఈ బంధు ధర్మం జరిగిస్తారేమో, నేను ఊరి పెద్దలతో మాట్లాడి ఎవరు కూడా ఇది యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నేను చూస్తాను. ఎవరైనా నీకు న్యాయం చేసే పనైతే వారికి నేను దీన్ని అప్పగిస్తానన్నట్టుగా చెప్పి, తను కొంత టైం తీసుకుంటాడు. అప్పుడు రూతుకి నయోమి ఒక మాట చెప్తది. ఏమనంటే, "నీవు చేయాల్సిన పని నీవు చేసావు. బోయజు దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే అంతవరకు నీవు మౌనముగా ఉండుము. నీవు ఊరకుండుము" అనే మాట చెప్పుద్దనమాట. అది ఆ వచనం నేను చదువుతాను. 18వ వచనం, మూడో అధ్యాయం. ఇప్ అప్పుడు ఆమె, "నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే గాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను." అంటే నువ్వు చేసావు. నా బంధు ధర్మం జరిగించమని వెళ్ళి అడిగావు. అతను అది చేసే వరకు నువ్వు ఊరకుండు. నువ్వేం కదిలించుకోవద్దు. నీ క్యారెక్టర్‌ని పాడు చేసుకోవద్దు. అర్థమవుతుందా? నువ్వు ఫాస్ట్ అయిపోకూడదు. ఊరకుండు. ఇప్పటి వరకు దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ముందున్న నీ లైఫ్‌లో కూడా దేవుడు ఏం చేయాలో, ఏమి ఏమి నేర్పించబోతున్నాడో, నీ లైఫ్‌లో ఏం చేయబోతున్నాడో అప్పటి వరకు ఊరకుండు అని చెప్తా ఉందన్నమాట. తను బోయజు చెప్పే వరకు. ఎంత టైం పట్టిందనేది మనకక్కడ తెలీదు. అంటే 4 అధ్యాయాలే ఉండేసరికి మనం ఇదంతా స్పీడ్‌గా జరిగిందనుకుంటాం. ఎన్ని ఇయర్స్ పట్టిందో మనకు తెలీదు. ఎంత కాలం ఆమె పరిగెరుకుంటూ కష్టపడిందో మనకు తెలీదు. బోయజ్ ఎంత టైం తీసుకున్నాడో మనకు తెలీదు. అప్పటి వరకు మాత్రం తన యొక్క యవ్వనాన్ని, తన యొక్క లైఫ్ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. తన గురించి ఆయన అంటాడనమాట. "మునుపటి కంటే నీ భర్త చనిపోయిన తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలిసింది. తర్వాత తను పరిగెరుకునేటప్పుడు తన క్యారెక్టర్‌ని ఎవ్వరు కూడా ఏమీ అనకుండా" ఇక్కడ ఉంటదన్నమాట. 3 అధ్యాయం 10వ వచనంలో, "నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారినే గాని గొప్ప వారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది." ఆమెను గురించి బోయజ్ ఇచ్చిన సాక్ష్యం అది. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. అంటే అంతగా తను సత్ప్రవర్తన కలిగి తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటా వచ్చింది. ఎవరు? ఒక అన్య స్త్రీ దేవుణ్ణి తెలుసుకొని, ఇశ్రాయేలీల దేవుణ్ణి తెలుసుకొని, ఒక విడోగా, ఒక యవనస్తురాలైన విడో, అంటే పెళ్ళైన కొద్ది కాలంలోనే భర్త చనిపోయి ఉంటాడు. ఆమె తన సత్ప్రవర్తనని కాపాడుకుంటూ వచ్చింది. ఒక క్రీస్తు బిడ్డ, దేవుడు నమ్మిన బిడ్డ యొక్క జీవితంలో ఇది ఒక ఇంపార్టెంట్, అంటే తప్పనిసరిగా ఉండాల్సిన ఒక లక్షణం. దేవుడు మెచ్చే లక్షణం. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అనంటే సత్ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఫ్యామిలీలో అవ్వచ్చు, అత్త మామల దగ్గర అవ్వచ్చు, రిలేటివ్స్ దగ్గర అవ్వచ్చు, భర్త దగ్గర అవ్వచ్చు, లేకపోతే మనం ఒక్కరమే పని చేసే దగ్గర అవ్వచ్చు. ఎక్కడైనా సరే మన సత్ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. రూతు జీవితంలో అది తను కాపాడుకుంటూ వచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలంగా మన జీవితాల్లో కూడా ప్రతి ఏరియాలో సత్ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. దాన్ని మనం కాపాడుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మన కుటుంబం మీదకి, మన బిడ్డల మీదకి వస్తాయి. ఎప్పుడైనా ఆ సత్ప్రవర్తన విషయంలో, ప్రవర్తన విషయంలో మనం తప్పిపోతే
దాన్ని మనం సరి చేసుకున్నా, ఒకసారి ఒక మచ్చ పడిందనుకోండి, తర్వాత దాన్ని మనం సరి చేసుకున్నా దేవుడు క్షమిస్తాడు గాని, ఆహ్, లోకం మాత్రం ఆ మచ్చని మచ్చగానే ఉంచిద్ది లైఫ్ లాంగ్. కాబట్టి స్త్రీకి సత్ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. రూతు జీవితం ద్వారా అది మనం తప్పనిసరిగా మన ప్రవర్తనని మనం కాపాడుకోవటం చాలా ముఖ్యం. అంటే ఏదో వ్యభిచారము అదొక్కటే కాదు. మనం కుటుంబ సభ్యులతో ఉండే విధానం, అత్తామామతో ఉండే విధానం, వారికి హెల్ప్ చేసే విధానం, వాళ్ళు ముసలోళ్ళయినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసే విధానం, తర్వాత ఇంట్లో పనులు చేసే విషయం, రిలేటివ్స్‌తో సరైన రిలేషన్స్ మెయింటైన్ చేసే విషయం, కష్టపడి పని చేసే విషయం. రూతు జీవితంలో అది మెయిన్. కష్టపడి పని చేసేది. ఉదయం లేచి సాయంత్రం వరకు పరిగెరుకొనొచ్చేది. కష్టపడే మనస్తత్వం. ఇవన్నీ కూడా స్త్రీలో ఉండాల్సిన ఒక గొప్ప లక్షణాలు. అదే సత్ప్రవర్తన. మనం లేట్‌గా లేసామనుకో, మన పిల్లలు ఇంకా లేట్‌గా లెగుస్తారు కదా! మనం వాళ్ళకేం చెప్పగలం? కదా! కొన్నిసార్లు కొన్ని ఇళ్లల్లో లేట్‌గా లేవటం వల్ల గొడవలొస్తున్న పరిస్థితులు ఈ దినాల్లో ఎక్కువగా ఉన్నాయి. లేచి మా కోడలు పొద్దున్నే లేవదండి అని అత్తలు చెప్పే కుటుంబాలు చాలా ఉన్నాయి. రియల్‌గా నా జీవితంలో నాకు పెళ్ళైన కొత్తల్లో నేను పొద్దున్నే లేసేదాన్ని గాదు. మా మామయ్య అదే ఒక నెగెటివ్ పాయింట్‌గా చెప్పేవాడు. ఎవరొచ్చినా జెప్పేవాడు బంధువులొచ్చినా. "ఆ అమ్మాయి పొద్దున్నే లేవదు. పొద్దున్నే లేసి పని జేయదు. లేట్‌గా లేసిద్దని." అది నా జీవితంలో చాలా ప్రభావం చూపించేదనమాట. అది దాన్ని సరిజేసుకోవటానికి నాకు చాలా కాలం పట్టింది. ఆ! అంటే చాలా సార్లు మనకి అట్లాంటియి గూడా కొన్నిసార్లు మన ప్రవర్తన మీద ప్రభావం చూపుతా ఉంటాయి. కాబట్టి కష్టపడి పని జేసే తత్వం, లోబడే తత్వం, ఉదయాన్నే లెగవటం, ప్రార్థన జేసుకోవటం, ఫ్యామిలీ ప్రేయర్ జేసుకోవటం, భర్త ఒకవేళ కూర్చోకపోయినా పిల్లల కొరకు మనం ప్రార్థన జేయటం. స్త్రీలంగా మనంతట మనమే పిల్లలుంటే ఒక్కోసారి ఈ దినాల్లో దాదాపు 10థ్ వరకే ఉంటున్నారు పిల్లలు. ఇంటర్ వచ్చేసరికి మనము హాస్టల్స్ పంపించేస్తా ఉన్నాం. కాబట్టి 10థ్ లోపు పిల్లలుంటే తప్పనిసరిగా వాళ్ళని కూర్చోబెట్టి నైట్ టైము ఫ్యామిలీ ప్రేయర్ చేయటం. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళతో కలిసి మనం ప్రార్థన చేయటానికి వాళ్ళుండరు. వాళ్ళు హాస్టల్స్‌కి వెళ్తారు. ఒక్కోసారి ఇంటర్ నుంచే ఇంక వాళ్ళు మనకి చాలా దూరం అయిపోతా ఉన్నారు. కాబట్టి ఒకవేళ 10థ్ లోపు పిల్లలు గనక ఉంటే తప్పనిసరిగా ఎంత లేట్ అయినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటం అనేది అది తల్లులంగా మన బాధ్యతే. దాన్ని మనం అలవాటు చేసుకుందాం. ఒకవేళ అలవాటు లేకపోతే మీకు తప్పనిసరిగా ఉండుంటదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి రూతు అలాంటి చేస్తది. తర్వాత ఏమవుతదంటే తన యొక్క సత్ప్రవర్తన బట్టి, తన కష్టపడే సత్ప్రవర్తనలో ఇంక ఇవన్నీ వస్తాయన్నమాట. చివరికి ఏమవుతదంటే దేవుడు తన్నెలా ఆశీర్వదించాడంటే 3 అధ్యాయం 1 వచనంలో 1, 2 వచనాల్లో నేనొక మాట చదువుతాను. అక్కడ విచారించాలి. ఇప్పుడు ఏదైనా ఒకరిద్దరి దగ్గరైనా మనం ఏదైనా విచారించాలి అనేదుంటది. 3 అధ్యాయం ఇందాక ఊరకుండటం అనేది, వెయిట్ చేయటం అనేది దేవుని సన్నిధిలో. తర్వాత మన చేతుల్లోకి అన్నీ తీసుకోకూడదు. చాలా సార్లు స్త్రీలంగా మనం ఏం చేస్తామంటే, వెయిట్ చేయాల్సినప్పుడు వెయిట్ జేయము. ఫ్యామిలీలో అన్నిటిని మన హ్యాండ్స్‌లోకి తీసుకుంటా ఉంటాం. అంటే అన్నీ మనమే జేస్తుంటాం. ఆయనకేం తెలీదండి. ఆహ్, అన్నీ నేనే జూసుకోవాలండి అనుకోని ఇసుక్కుంటానే అన్నీ మన చేతుల్లోకి తీసుకుంటాం.
అప్పుడేమవుతుందంటే మా కుటుంబంలో మా హస్బెండ్ కొంతమందిని గురించి చెప్పినప్పుడు అంటారనమాట. అన్నిటిని మన హ్యాండ్స్ లోకే మనం తీసుకొని చేస్తా ఉంటాం. కొంత పెద్ద వయసు పెద్దదయిపోయిన తర్వాత కొన్ని డెసిషన్స్, కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర కొన్నిటిని మన వల్ల కాదు. ఒక్కళ్ళమే తీసుకొని చేయలేం. అప్పుడెళ్ళి మనం సలహాలు అడిగామనుకో, వాళ్ళకప్పటి వరకు ఏ పని చేయటం వాళ్ళకి అప్పగించం. కుటుంబంలో ఏ రెస్పాన్సిబిలిటీ అప్పగించకుండా అంతా మనమే లీడ్ చేసుకుంటా, డీల్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాం. వాళ్ళేదో వచ్చి తినిపోవటం, లేకపోతే ఏదైనా తెమ్మంటే తెచ్చి పెట్టటం. అలాంటి పరిస్థితిలోకి మనమే తీసుకొనొచ్చేస్తాం. వాళ్ళని ఒక స్లీపింగ్ పార్ట్నర్స్ లాగనమాట. అంతా మనమే. చివరికి ఒక పిల్లలు పెద్దోళ్ళయిన తర్వాతో అప్పుడు మన వల్ల కాదు. జుట్టు పీక్కుంటుంటాం ఈ డెసిషన్స్ తీసుకోవాల్సొచ్చినప్పుడు. అప్పుడెళ్ళి మనం అడిగామనుకో, నాకేం తెలుసు ఇప్పటి వరకు నేనేదన్నా ఆలోచించానా? నువ్వే తీసుకో అంటాం. మనమేం తప్పులు చేసేస్తాం అని ఆయన చెప్తా ఉంటాడనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు గూడా స్త్రీలంగా మనం యాక్టివ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు కొద్దిగా స్లో అవ్వచ్చు. కొంచెం పట్టించుకోనోళ్ళు అయినా గాని తప్పనిసరిగా వాళ్ళతో చర్చించాలి ప్రతి విషయం. వాళ్ళతో చర్చించాలి. వాళ్ళతో చెప్పి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు స్లో అయినా వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అప్పగిచ్చే కొంది వాళ్ళే యాక్టివ్‌గా చేస్తా ఉంటారు. మొత్తం మన చేతుల్లోకి తీసుకొని మనమే చేస్తా ఉన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సొచ్చినప్పుడు అప్పుడు మనకి ఒక సలహా ఇచ్చే వాళ్ళు ఉండరనమాట. కాబట్టి ఆ విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసేటట్లుగా మనం వాళ్ళకి అప్పగించాలి. తర్వాత ఆమెకి చివరికి ఏమవుతదంటే బోయజు అందరి దగ్గర మాట్లాడతారు. ఎవరు ఆమె బంధు ధర్మం చేయమంటారు. చివరికి బోయేజే తన్ని వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం చేసుకోవడం అనేది బోయేజ్ ఒక రిచ్ పర్సన్, ఒక మంచి దైవ భక్తి కలిగిన వ్యక్తి, ఒక రకంగా ఒక లీడర్. ఆ ఊర్లో ఒక మంచి భూస్వామి అనుకోవచ్చు. రూతు ఒక విడో, ఒక అన్యురాలు. ఏమీ లేదు ఆమెకి. ఏమీ లేదు. అప్పటికే నయోమి ముసలిదయిపోయింది. తనకంటూ ఏమీ లేదు. కానీ బోయేజుని చేసుకుంటాడు బోయేజు. ఇది ఎవరు చేస్తారు? ఇదొక అద్భుతమే గదా! ఇదొక ఆశ్చర్య కార్యమే గదా! ఎలా జరిగింది తన జీవితంలో అంటే, తను తీసుకున్న ఒకే ఒక రైట్ డెసిషన్. తన జీవితంలో బోయేజు లాంటి భర్తను తను పొందుకోగలిగింది. తర్వాత బోయేజు నుంచి మనకి 4 అధ్యాయము చివర్లో ఉంటది. ఆ వంశావళిలో ఉంటది. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను. దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు కదా! మనకు మత్తయి సువార్తలో చూస్తే మిగిలింది యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి ఉంటది. అసలు ఎంత ఆశ్చర్యం కదా! రూతు జీవితం. రూతు ఎక్కడ? బోయేజ్ ఎక్కడ? ఆయన పెళ్లి చేసుకోవటం ఏంది? ఈమెమో విడో, ఆయన ఫస్ట్ మ్యారేజ్. ఈమెను చేసుకుంటాడు. సరే అక్కడి నుంచి ఆ వంశంలో నుంచి దావీదు రావటం, దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రావటం. అదే అన్నమాట. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. భూమికి ఆకాశంకి ఎంత దూరమో అంత ఉన్నతమైనవి దేవుని కార్యాలు మన పట్ల. అయితే ఆ ఉన్నతమైన కార్యాల్ని మనము తెలుసుకోవాలి అంటే అవి మన జీవితాల్లో ఆ ఉన్నతమైన కార్యాలు నెరవేర్చబడాలి అనంటే తప్పనిసరిగా మనం చేయాల్సింది దేవుని మీద ఆధారపడటం. దేవుని మీద ఆధారపడి డెసిషన్ తీసుకోవటం చాలా ముఖ్యం.
రూతు తీసుకున్న ఒక చిన్న మంచి దేవుని వైపు చూసి తీసుకున్న ఒక మంచి నిర్ణయం తన జీవితాన్ని ఎంతగా ఆశీర్వదించిందో. నయోమి దేవుణ్ణి చూడకుండా వాళ్ళు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ తన జీవితంలో ఎంత నష్టాన్ని చూసిందో. కాబట్టి ఈ ఇద్దరి స్త్రీలను గురించి మనం ఆలోచించినప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు అయిపోతే అయిపోయింది. ఇక ముందున్న జీవితంలోనన్నా మనం దేవుని మీద ఆధారపడి రైట్ డెసిషన్స్ దేవుడే మనకిస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో రూతు నయోమి జీవితాల్లో వారు తీసుకున్న డెసిషన్ని బట్టి వారి జీవితాల్లో జరిగిన పనులు కార్యాలను మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మా జీవితాల్లో ప్రభా రూతులాగా నీ దేవుడే నా దేవుడు ప్రభా, అలాంటి గొప్ప డెసిషన్ మేము తీసుకోగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని గైడ్ చేయండి ప్రభా. స్త్రీలంగా చాలాసార్లు ఎన్నో ఎమోషన్స్ తోటి తప్పులు చేస్తూ ఉంటాం ప్రభా. కృప చూపించండి. రైట్ డెసిషన్స్ తీసుకోగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేయమని మీ యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడతారు నాయన. రూతు జీవితంలో అదే జరిగింది ప్రభా. అయ్యా మాకు సహాయం చేయండి. రూతు సత్ప్రవర్తన కలిగి జీవించింది ప్రభా. మేము కూడా సత్ప్రవర్తన అన్ని విషయాల్లో కలిగి జీవించటానికి మాకు సహాయం చేయండి. మేము బలహీనం ప్రభా. మీరు మాకు సహాయం చేస్తే మాత్రమే మేము నిలబడగలం ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి. మీరే జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.